హరే కృష్ణ. మొట్టమొదటిగా మనము భగవంతుడి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయికి జై, నితాయ్ చైతన్యకి జై, పరశురాం భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, గిరి గోవర్ధన్ కి జై, పంచతత్వ కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. మనము మూడో అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి కర్మయోగము. ఇవాళ మనం చెప్పుకోబోయే శ్లోకం వచ్చేసి 3.6. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा మిథ్యాచారస్స ఉచ్యతే. అనువాదం. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములనందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును. అయితే ఈ శ్లోకంలో ఒక్కొక్క పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కర్మేంద్రియములు అనగా మనకి 2 రకాల ఇంద్రియాలు ఉంటాయి. జ్ఞాన ఇంద్రియములు, కర్మ ఇంద్రియములు. జ్ఞాన ఇంద్రియములు అంటే ఇన్పుట్ సెన్సెస్ అన్నమాట. అంటే మన కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము. జ్ఞాన ఇంద్రియములు అంటారు వాటి. కర్మ ఇంద్రియములు అంటే మన చేతులు, కాళ్ళు, ఇంకా గుదద్వారము, అటువంటివి. ఇవన్నీ కూడా ఇంకా మనం మాట్లాడే మన వాక్కు కూడా మన నోరు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. అంటే మనం దేంతో అయితే ఏ ఇంద్రియాలతోటి పని చేస్తామో, మనం ఏ ఇంద్రియాలతో పని చేస్తామో ఆ ఇంద్రియాలని కర్మేంద్రియాలని అంటారు. అయితే కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే ఎవరైతే వాళ్ళ కర్మ ఇంద్రియములను సంయమంగా పెట్టుకున్నారో. కానీ యాస్తే మనసాస్మరణ అంటే ఏంటర్థం? ఇంద్రియార్థాన్ య ఆస్తే మనసాస్మరణ అంటే కర్మ చేసేటువంటి ఇంద్రియాలని నియంత్రణలో పెట్టుకుంటూనే మనస్సులో స్మరిస్తున్నారంట కొంతమంది. అటువంటి వాళ్ళని కృష్ణుడు ఏమంటున్నాడంటే, స్వామి విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. అటువంటి వాళ్ళు మూర్ఖులు, మిథ్యాచారులు. వాళ్ళని వాళ్ళు మోసగించుకుంటున్నారు, మిగతా వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు అని భగవంతుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఎవరైనా కూడా కర్మని చెయ్యడం లేదు, కర్మేంద్రియాల్ని సంయమంగా గట్టిగా పట్టుకొని ఉన్నారు. కానీ మనసులో మాత్రం ఆ ఇంద్రియార్థాలపైనే మనసు ఉందన్నమాట. అది తింటే బాగుండు, అది తింటే బాగుండు, అది తింటే అలా మనసు మాత్రం ఇంద్రియార్థాల పైన ఉందన్నమాట. కానీ పని మాత్రం చేయడం లేదు. కానీ చేస్తే బాగుండు అని మనసులో ఉందన్నమాట. సో అలా చేసేవాడు యోగి కాదు, వాడు మిథ్యాచారి, ఒక రకమైన మోసగాడు అని చెప్పబడింది అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే, కర్మేంద్రియాణి అంటే ఏంటంటే జనరల్గా సంయమ్య, కర్మేంద్రియాణి సంయమ్య అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే, భగవద్గీతలో సంయమం అంటే నియంత్రణ, ఇంద్రియాల యొక్క నియంత్రణ. ఇంద్రియాలని నియంత్రించడం అనేది ఒకవైపు, ఇంద్రియాలను భోగించడం అనేది ఒకవైపు కదండి. సో ఇంద్రియాలని భోగించాలి అని అనుకోవడం అనే దాన్ని ఏమంటారు? దాన్ని సెన్స్ గ్రాటిఫికేషన్ అని కూడా అంటారు కదండి. ఇంద్రియ అంటే మన ప్రపంచ చరిత్ర చూసినట్టయితే అందరూ కూడా దాదాపుగా అందరూ
వాళ్ళు ఎలాగ వాళ్ళ ఇంద్రియాలని ఎలాగ వాళ్ళు తృప్తిపరుచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మొత్తం చరిత్ర అంతా కూడా అదే ఉంటుంది మీరు చూస్తే. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, ఇంకొక రాజు ఉంటారు. వాళ్ళిద్దరు ఎందుకు వాళ్ళు యుద్ధానికి దిగుతున్నారు? ఎందుకంటే ఒక రాజు ఏమనుకుంటాడంటే నా ఇంద్రియాలని ఈ విధంగా తృప్తిపరిస్తే బాగుంటుంది అని. ఇంకొక రాజు అంటాడు అలా కాదు, ఈ విధంగా తృప్తిపరిస్తే బాగుంటుంది అని. అందుకనే ఇద్దరు నాయకులు గొడవ పడతారనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఇంద్రియ తృప్తి యొక్క వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. అంటే అంటే చివరాఖరికి మనుషులందరూ వచ్చేటువంటి పాయింట్ ఏంటి అంటే వాళ్ళ ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం. ఎలాగ నేను ఎంజాయ్ చేయాలి? ఎలా నేను భోగించాలి? అంతేగాని ఎవరు కూడా వాళ్ళ ఇంద్రియాలని ఎలా నియంత్రించాలి అనేటువంటి భగవద్గీత ప్రిన్సిపల్ గురించి ఎవరు మాట్లాడరనమాట. అయితే ఇటువంటి వాళ్ళు ఒకవైపు ఉండగా, ఇంకొక రకమైన వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఈ ఇంద్రియాలని తృప్తిపరుచుకోవడం అనేటువంటి ప్రక్రియ చాలా కష్టతరమైనది. చివరికి మన ఇంద్రియాలు కూడా తృప్తిపరుచుకోలేకపోతున్నాము. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేస్తారన్నమాట. ఎవరు వీళ్ళు అంటే మాయావాదులు, నిరాకారవాదులు అన్నమాట. ఈ నిరాకారవాదులు లేక మాయావాదులు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పేసి మేము వీళ్ళలా కాదు, మేము చాలా తెలివైన వాళ్ళము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కర్మేంద్రియాలని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కర్మను ఆపేస్తారు. కర్మలని ఏదైతే భౌతికమైనటువంటి కర్మలు ఉన్నాయో అంటే మన వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నటువంటి కర్మలను ఆపేసి వాళ్ళు సన్యాసం పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే వాళ్ళు చేసే తప్పేంటంటే వాళ్ళు కృష్ణ చైతన్యం చేయాలి. అంటే కృష్ణ భక్తి చెయ్యకుండా వాళ్ళ జ్ఞానంతోటి వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం కూడా ఇంద్రియ తృప్తే. ఇది కూడా ఇంద్రియ భోగమే. అంటే వాళ్ళెందుకు అలా చేస్తున్నారు? వాళ్ళు భగవంతుడిలో ఏకమవుదాం అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు సాధారణ చిన్న చితక నాయకులు ఏమనుకుంటారు? నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. చీఫ్ మినిస్టర్ అయిన వాడు ఏమనుకుంటాడు? నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ అయితే ఏమవుతుంది? చాలా డబ్బులు సంపాదించొచ్చు, చాలా పేరు సంపాదించొచ్చు, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అదే జ్ఞానులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇంద్రియ తృప్తే చేస్తున్నారు. ఎందుకలాగా? ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే నేను భగవంతుడిలో ఏకమైపోతాను. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నేను భగవంతుడిలో ఏకమైపోయి నేనే భగవంతుడిని అయిపోతాను. భగవంతుడిని అయిపోయి అంతటా నేనే చూస్తూ ఉంటాను. అలా చూసి ఎంజాయ్ చేసేస్తాను. ఇది కూడా ఒక ఎంజాయ్‌మెంట్. కానీ కృష్ణ చైతన్య మార్గం అనేది ఈ 2 రకాల ఎంజాయ్‌మెంట్స్ కాదనమాట. కృష్ణ చైతన్య మార్గంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మంచిగా భగవంతుడి భక్తి చేస్తారు. భగవంతుడి భక్తి చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి వేరే శరీరం అనేది రాదనమాట. ఆ! ఏదైతే మనకి ఈ ఇంద్రియ భోగము అనేటువంటి ఈ ప్రాబ్లమ్ వల్ల, లేకపోతే ఈ యాటిట్యూడ్, మెంటాలిటీ వల్లనే మనకి మళ్ళా బాడీ మారుతుందనమాట. ఇంకొక బాడీ వస్తుంది. మనం బాడీ మార్చే కొద్దీ ప్రతిసారి మనం ఏమనుకుంటాం? ఇప్పుడు ఒక ఇల్లు మార్చారనుకోండి, ఒక కొత్త బట్టలు ఎందుకేసుకుంటాం మనం? ఈ బట్టల్లో ఇంకా బాగా కనిపించాలి. ఈ బట్టలేసుకొని ఇంకా బాగా కనిపించాలి. అలా అనుకుంటాం. అయితే కొత్త ఇల్లుకి మరి ఇక్కడ ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ బాగా ఎంజాయ్ చేయాలి. అలాగే ఎంజాయ్‌మెంటే ఫైనల్‌గా, అంతేగాని సమయం గురించి మనకు పాయింట్ రాదు. అలాగే బాడీ మార్చేటప్పుడు కూడా మనం ఒక బాడీ వదిలేసి ఇంకా ఈ బాడీ చాలు. ఈ బాడీలో నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అంతా చాలా ఓల్డ్ అయిపోయింది. నాకిప్పుడు ఇంకో కొత్త బాడీ కావాలి. నూతనంగా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే ఇలాంటి మెంటాలిటీ అనేది జీవుడికి ఉంటదంట. అదనమాట. అంటే జీవుల యొక్క స్వభావం ఇది. ఇలాగా నా ఇంద్రియాలను నేను భోగిస్తాను అనే మెంటాలిటీ తోటి ఎప్పటికీ కూడా మనము మన తాపత్రయాల నుంచి దూరం అవ్వలేము. తాపత్రయాలంటే ఏంటి? మెటీరియల్ మిజరీస్ అన్నమాట. అంటే మనకొచ్చేటువంటి భౌతికమైనటువంటి కష్టాలు ఈ భౌతిక ప్రపంచంలో ఎలాంటి బాడీ తీసుకున్నా కూడా, మనం ఎలాంటి శరీరం తీసుకున్నా, ఇంద్రుడి కింద పుట్టిన స్వర్గలోకాధిపతి ఇంద్రుడైనా కూడా కష్టాలు పడవలసిందే. బ్రహ్మలోకానికెళ్ళినా కూడా కష్టాలు పడవలసిందే. ఏంటది? అదే కృష్ణుడు చెప్తాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు అన్ని లోకాలలో మీరు ఎటువంటి పొజిషన్‌కి వెళ్ళినా కూడా మీకు 4 రకాలైనటువంటి కష్టాలు కంపల్సరీగా ఉంటాయి. ఏంటవి?
జన్మ, మృత్యు, జర, వ్యాధి. జన్మ అంటే పుట్టడము, మృత్యు అంటే చనిపోవడము, జర అంటే వృద్ధాప్యము, వ్యాధి అంటే వ్యాధులు రావడం. వీటి నుంచి తప్పించుకోవడం అనేది కుదరదు. వీటి నుంచి తప్పించుకోవడం అనేది కుదరదు. మనం వీటి నుంచి తప్పించుకొని నేను నా కర్మేంద్రియాలని నన్ను సమయంలో పెట్టుకుందాము అని నేను అనుకున్నాను అనుకోండి వేరే పద్ధతుల ద్వారా. అంటే నేను యోగం ద్వారా నా కర్మేంద్రియాలని సంయమంలోకి పెట్టుకుందాము అనుకుంటే కుదరదు. అలాగే జ్ఞానం ద్వారా నేను కర్మేంద్రియాన్ని నియంత్రించుకుంటానంటే అది కుదరదు. అది ఎలాగంటే ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, చాలా అల్లరి పిల్లాడు ఉన్నాడు. వాడికి ఎప్పుడు అల్లరి చేయాలనే ఉంటుందన్నమాట. మనం గనుక వాడికి ఎప్పుడు కూడా మొబైల్ వెతుక్కుంటూ ఉంటాడనమాట. మీరు మొబైల్ దాచేస్తే మీరు పైన పెడితే అలమార మీద ఎక్కేసి మొబైల్ తీసేసుకుంటాడు. మీరు కనుక మొబైల్ లాక్ వేస్తే ఆ లాక్ ఏంటో చూసి మొబైల్ ఓపెన్ చేసేసి గేమ్స్ ఆడేసుకుంటూ ఉంటాడు. సో అలాగా అల్లరి చేసే పిల్లాడు అనమాట. వాడు ఎప్పుడైతే మీరు దాచేశారనుకోండి, గట్టిగా వాడిని ఆపేశారనుకోండి, వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మొబైల్ దొరికిందో మళ్ళా పడేసుకుంటాడు. అదనమాట. ఎవరైతే జ్ఞాన మార్గము, యోగ మార్గములో వాళ్ళ ఇంద్రియాలని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ పరిస్థితి ఎటువంటిది అంటే, ఎలాగైతే ఒక చిన్న పిల్లాడి దగ్గర నుంచి మొబైల్ దాచేసినంత మాత్రాన ఆయన ఆ పిల్లాడిలో మనసులో ఎంజాయ్ చేయాలనే మెంటాలిటీ తగ్గల. అంటే మొబైల్ ఫోన్ దగ్గర లేదు అందుకే ఎంజాయ్ చేయట్లేదు. లేకపోతే రాగానే మళ్ళీ యూట్యూబ్ మొదలెడతారు, గేమ్స్ మొదలెడతారు పిల్లలు. అలాగే వీళ్ళు కూడా ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఆగున్నారు, కానీ వాళ్ళకి ఛాన్స్ దొరికిందంటే తక్కువని పడిపోతారన్నమాట. అయితే దీనికి ఏకైక మార్గము ఏంటి అంటే, మనం మిథ్యాచారి కింద ఉండకూడదు కదా, హిపోక్రసీ అంటారు కదా. మనం పేరుకేమో ఏం చెప్తాం, సెన్సస్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటున్నాం. కానీ సెన్సస్ కంట్రోల్ చేసుకున్న ఊరికే ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే అది కుదరదు. అది ఏదో ఒక రోజు మనం పడిపోయేలా చేస్తుంది. అలా ఉండాలంటే దానికి ఏకైక మార్గం ఏంటంటే కృష్ణ చైతన్య మార్గం. కృష్ణ చైతన్య మార్గం అంటే చాలా సులభమైన మార్గము, కానీ చాలా మహత్వమైనటువంటి మార్గం, మహత్తరమైనటువంటి మార్గం. అద్భుతంగా పనిచేస్తుంది, అందరికీ పనిచేస్తుంది, ఎవరికైనా పనిచేస్తుంది. ఏంటది? చాలా సులువండి. మనం ప్రతిరోజు కూడా భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించాలి. భగవంతుడి ప్రసాదాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో ఫస్ట్ మన నాలిక కంట్రోల్లోకి వస్తుంది. నాలిక అనే ఇంద్రియం కంట్రోల్లోకి వచ్చిందంటే మొత్తం బాడీ అంతా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే అన్నిటికన్నా చాలా డేంజరస్ ఇంద్రియం ఏంటయ్యా అని అడిగితే నాలిక. ఆ నాలికని ఫస్ట్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఎలాగా? చాంటింగ్ చేసి ప్రసాదం పెట్టి, భగవంతుడి ప్రసాదం తినాలి, చాంటింగ్ చేయాలి, భగవంతుడి శ్రీ విగ్రహం ముందు నాట్యం చేయాలి. అండ్ మనం ఫిలాసఫీ చదవాలి. ఫిలాసఫీ బుక్స్ చదవాలంటే మళ్ళా శుష్కమైనటువంటి జ్ఞానం కాదు, దాని ఏమంటారు, శుష్కమైనటువంటి జ్ఞానం. ఏంటి శుష్కం? ఇదంతా మాయే, ఇట్లాంటిది కాదు, అలాంటిది కాదు. అలా కాకుండా కృష్ణ చైతన్య మార్గం గురించి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని చదవాలి. అలా చదివితే దాన్నే నిర్బంధే కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే అని భక్తిరతామృత సింధులో చెప్పారు. అంటే ఏ పని చేసినా మనం కృష్ణుడితో సంబంధితమైనటువంటి పని చేస్తే అది యుక్తమైనటువంటి వైరాగ్యం. మనం ఏ పనైనా చేస్తున్నాం, అన్ని పనులు మనం ఏం చేస్తాం, ఏం తింటున్నామో తింటాం. బట్ కృష్ణుడితో సంబంధం పెట్టుకొని మనం చేయడానికి ప్రయత్నం చేస్తే గనక మన సెన్సెస్ అన్ని ఫుల్ కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు మనం చాలా మంచిగా ఆధ్యాత్మిక పురోగతి చెందగలం అనమాట. అదే గనక మన పక్కన పెట్టి శుష్కమైనటువంటి జ్ఞానాన్ని గనక ఊరికనే చదివినా, లేకపోతే బాడీని జిమ్నాస్టిక్స్, యోగా అట్లాంటివన్నీ చేసినా దాన్ని అంటే మనం మోసం చేసుకోవడం తప్పితే ఇంకా వేరే ఇంకేదీ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన చాలా, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, చాలా మంది దొంగ బాబాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆశ్రమాన్ని తెరుస్తారు అండ్ పబ్లిక్ని వాళ్ళు చీట్ చేస్తారు. ఒక ఆశ్రమాన్ని తెరవడం, వాళ్ళు ఒక డ్రెస్ వేసుకుంటారు, కాషాయం బట్టలు ధరించేసి యోగం చేస్తున్నట్టుగా వాళ్ళు అలాగా ఫోటోలు దిగుతారు అండ్ అందరినీ చీట్ చేసేస్తుంటారు. వాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు చాలా ఎక్స్పోజ్ చేసేస్తున్నాడు అన్నమాట. ఏంటది వాళ్ళలో ఉండే ప్రాబ్లం అంటే, వాళ్ళు బయటికి ఏ పని చేయట్లా, కానీ వాళ్ళ మనసు అంతా అటే తిరుగుతోంది, ఎంజాయ్మెంట్లో తిరుగుతుంది అన్నట్టు వాళ్ళ మనసు. దాని బదులు అలా యాక్టింగ్ చేయకుండా మనము ఏదో ఫేక్ యోగి లాగా యాక్టింగ్ చేయకుండా ఆశ్రమాలు ఓపెన్ చేసి మన గృహస్థాశ్రమంలో ఉంటూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన శుద్ధీకరణ కొరకై భగవంతుడు చెప్పిన కర్మలను మనము చాలా
కర్తవ్యాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ భగవంతుడికి మనం చేసిన పనిని అర్పిస్తూ కృష్ణ చైతన్య మార్గంలో ఉంటూ మనం ఇంకా చాలా ఉత్తమమైన అటువంటి పురోగతిని చెందవచ్చు అని మనం ఈ శ్లోకంలో తెలుసుకుంటున్నాము. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.